అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట ప్రేమించే ప్రేమవ 3 భాగాలు వెళ్తుంది అనుకున్నాను, బట్ ఈ భాగంలోనే ముగించేస్తున్నాను. రెండవ మరియు ఆఖరి భాగానికి అందరికీ సుస్వాగతం. ఈ చరణం మొదలుపెట్టాను, ఒక లైన్ అయిందంతే. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగించాలి. చరణం మొదలైనంటే అక్కడి నుంచి చెప్పాలన్నమాట. స స స స స స గ స ని స స స గ స ని 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 గ రి గ స రి ని స ద ని ప. ఇక్కడ దాకా శ్రేయ ఘోషల్ గారు పాడతారు. ఇక్కడ నుంచి నరేష్ అయ్యర్ గారు వాయిస్ వినబడుతుంది. మళ్ళీ సేమ్ లైన్స్. ఇదంతా మనకి చూస్తే రిలేటివ్ మేజర్, సి షార్ప్ మేజర్ ఎస్టాబ్లిష్ అవుతుంది రెండో సంగీతం ముగిసే సమయానికి. అందువల్ల చరణం ఆ రిలేటివ్ మేజర్ మీద కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఇవే లైన్లు మళ్ళీ ఆయన పాడతారు. అయితే అక్కడ నిగరిగ సరి ని సది ఇదంతా పాడలేదు నరేష్ అయ్యర్ గారు. ఆయన ఏం చేశారంటే నిగరి స ని ప అన్నారంతే. ఇక్కడ నుంచి మళ్ళీ శ్రేయ ఘోషల్ గారు. ఈ ఫ్రేజ్ మాత్రం అసలు అలా ప్రాణం పోతుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. నానే ననే 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 బా. మళ్ళీ ఆ రిలేటివ్ మేజర్లోంచి ఈ మైనర్కి రావడం ఎంత అందంగా వచ్చారో. ఆయన రెహమాన్ గారు అనుభవించి వాయించారు, అనుభవించి చేశారు. ట్యూన్ అంటే వేరే ట్యూన్స్ అలా చేయరని కాదు, ఇది బాగా ఎంతో ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టు నాకు అనిపించింది. సో మళ్ళీ ఇప్పుడు శ్రేయ ఘోషల్ గారు పాడిన ఆ ఫ్రేజ్కి స్వరాలు చెప్పాలి. గరి సని ని ని రే గరి గరి మ గరి సని ని ని రే గరి మ మ గ ప మ ప ప గ గరి సని ని స ని స ని స ని రే ర అక్కడి నుంచి అలా వస్తుంది. సో చరణం మొత్తం ఒకసారి చూసేద్దామా. ఎంత బాగుంటుందో ఆ ఫ్రేజ్. ఇంకా ఐ లవ్ దట్ ఫ్రేజ్. మళ్ళీ ఒకసారి స్లోగా వాయిస్తాను. గమకాలు జాగ్రత్తగా గమనించండి. సరే, ఇక్కడ పాడేసేసి మధ్యపలో ఒకసారి సంగతి వేశారు శ్రేయ ఘోషల్ గారు. ఎట్లా అంటే అట్లా ఎండ్ చేశారు. ఎండ్ చేసినప్పుడు కూడా మళ్ళీ చిన్న సంగతి.
ఈవిడ ఆపుతూ ఉండగానే లైర్ అని చెప్పాను కదా, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఆ లైర్ మీద మళ్ళీ ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయనే వాయించారు, రెహమాన్ గారి. ఒక్కొక్క ఫ్రేజ్ చెప్పేస్తాను, తర్వాత వాయిస్తాను. ఒక్క నిమిషం. సని దని పమ మగరి గ మగరి సని గ పని పని సరి గ పమ గరి సని పని మగరి సని ద పమ మద సగరి సని ద పమ గ రే మద సని ద ని ద ని పమ గమ ప సరి గ సని ద పమ ప. బాబా ఏం ఫీల్ వాయించడం, అదే అనుభవించి వాయించారని చెప్పాను చూసారా. ఈ బిట్టు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా. ఇవి మీకు కార్డ్స్ చెప్పాను కదా మొదటి భాగంలో, ఇక్కడ కూడా మీరు చూస్తే కార్డ్స్ ఫస్ట్ మామూలుగా ఈ ఏ షార్ప్ మైనర్, తర్వాత రిలేటివ్ మేజర్లోకి వెళ్తుంది, తర్వాత అక్కడ ఎఫ్ మైనర్ సెవెంత్, తర్వాత అన్నప్పుడు ఈ డి షార్ప్ మైనర్ సెవెంత్, తర్వాత ఇది సి డిమినిష్డ్, ఇది కనబడుతాం కదా, నీ ద ప మ ప. సో మళ్ళీ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూస్తే రిలేటివ్ మేజర్, సి షార్ప్ మేజర్ నోట్సే. ఒకసారి మళ్ళీ వాయించేద్దాం, అసలు వదలబుద్ధి అవట్లే, అలా ఉంది బిట్టది. ఇక్కడ ఈ పా మీద ల్యాండ్ అవగానే ఫ్లూట్ జాయిన్ అవుతుంది అనమాట. ఫ్లూట్తో పాటుగా ఆ స్వరాలు కంటిన్యూ అవుతాయి. ఎట్లా అంటే సారీ ఇది బాగాలేదు. ఇదంతా ఆ లైర్తో పాటుగా ఈ ఫ్లూట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇదంతా అయిపోగానే పెట్టి మళ్ళీ ఆ సింత్ మీద అని ఒక చిన్న బిట్టు వినబడుతుంది. రెండో చరణం స్టార్ట్ అవ్వకముందు. రెండో చరణం ఐ థింక్ నరేష్ అయ్యర్ గారు పాడతారు.
ఏమి తేడా లేదు. అయితే ఇక్కడ అని నరేష్ అయ్యర్ గారు మొత్తం పల్లవి పాడి అనుపల్లవి కూడా పాడతారు. అదొక్కటి చిన్న తేడా ఈయన పాడిన దాంట్లో. అది శ్రేయా ఘోషల్ గారు పాడింది. ఈయన పాడిన దాంట్లో అని పాడారు. అని ఆయన పాడుతూ ఉండగానే మళ్ళీ శ్రేయా ఘోషల్ గారు టేక్ ఓవర్ చేస్తారు, అంటే తీసుకుంటారు అక్కడి నుంచి. ఆవిడ పాడింది ఇక్కడి నుంచి ఇంకంతా సంగతులు ఒక యాడ్లిబ్ రాగం అనమాట చివరిదాకా. వా ఎంత బాగుంటుంది. ఇంకా మైనర్ స్కేల్ని పిండేశారు రసాన్ని రెహమాన్ గారు. ఇక్కడ ఈ ప్లేస్లో నాకు ఒక పాట గుర్తొచ్చింది. నీ రక్తాన్ని చిందించి నేర్పావు త్యాగం నా 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 నాని 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 తారి నాని దే రారి నే రారి నాని నానం నాని. ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఆ పాట ఏంటో కామెంట్లో రాయండి. చక్రవర్తి గారి సృష్టి. సినిమా పేరు చెప్పట్లేదు, మీరు కనుక్కుని చెప్పండి. ఎందుకు ఈ బిట్టి వినగానే ఇంకా అది మైనర్ స్కేలే, అందువల్ల ఆ పోలిక అనమాట. అదొక ఎంత గొప్ప కంపోజిషన్. సో ఈ లాస్ట్ చెప్పేస్తాను. ఇంకా పైన ఉంటాయి నోట్స్ అన్ని. మగరి సరి గమగరి సని దప పమ పదని సని ప నిద పమ పద 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 ని సరి గ నిద నిద ప. ఇదంతా పాడతారు. ఇదంతా రాగం అనమాట. ఇది అయ్యాక మళ్ళీ ఫీమేల్ కోరస్ ఏదైతే పాడారో రెండో సంగీతంలో అదంతా మొత్తం వస్తుంది. దాంతో పాట అయిపోయినట్టే. సో ఈ మొత్తం చూసేద్దాం. ఇప్పుడు శ్రేయా ఘోషల్ గారు పాడింది చివరిలో సంగతి, అలాగే రాగం. ఎలా చూసారా ఫీలింగ్? ఆ మ్యూజిక్లో ఉన్నదే ఆ మ్యాజిక్, ప్లస్ ఈయన కంపోజిషన్, ప్లస్ మైనర్ స్కేల్, ప్లస్ శ్రేయా ఘోషల్ గారి వాయిస్. బా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపోజిషన్స్. సో అయిపోయింది. కార్డ్స్ కూడా చెప్పేసాను ఇందాక. చరణంలో కార్డ్స్ కూడా చెప్పాను, అంతా కూడా రిలేటివ్ మేజరే. అని మళ్ళీ ఎప్పుడైతే దీని మీద సామ ల్యాండ్ అవుతుందో అక్కడ టానిక్ మైనర్ అంటే ఏ షార్ప్ మైనర్.
వదలబుద్ధి అవ్వట్లేదు, అలా ఉంది. గుండెంతా నిండిపోయింది ఆ మెలడీ అట్లాగా. బా హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. అకాడమీ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు. సో ఈ పాట అయిపోయింది. ఇది మనం వరుస సంఖ్య ప్రకారం చేశాను. వచ్చే విన్నపం రేపే ఉంటుంది. ఆ వీడియోలో అధిక ప్రాధాన్యత, అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి పాట ఏదైతే ఉందో అది ఆ విన్నపంగా ఆ వీడియో ఉంటుంది. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.